అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం ఐపీఎల్ 2019 గురించి. సో ఇవాళ నేను సై అంటూ వచ్చేస్తున్నారు కేకేఆర్ టీమ్ అండ్ ఎస్ఆర్హెచ్ టీమ్. ముందుగా కేకేఆర్ టీమ్ సపోర్టర్స్ కి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం అండి సరోన్ గారు, ఎలా ఉన్నారు? నేను చెప్పేది ఏంటంటే ఎస్ఆర్హెచ్ మాకు పోటీయే కాదమ్మా. హలో సార్, ఇంకా మన డిస్కషనే స్టార్ట్ అవ్వలేదు. మీ టీంకి అనుకున్నా, మీకు కూడా తొందర ఎక్కువే. కూర్చోండి. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీమ్ సపోర్టర్స్ కి వెల్కమ్ చెప్పేద్దాం. సో ఎలా ఉన్నారండి కిన్నెర గారు? గెలిచేలా ఉన్నామండి. మరి మీ టీం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆంధ్రాకి పంచకట్టు ఫేమస్, ఈ ఐపీఎల్కి మా జట్టు ఫేమస్. సో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అప్పుడే బ్రేక్ ఏంటమ్మా, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఓకే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కేకేఆర్ టీమ్ తో స్టార్ట్ చేద్దాం. అధ్యక్ష డైరెక్ట్గా అస్సాం నుంచి వచ్చినట్టున్నాడే. అసలే వార్నరు సంవత్సరం తర్వాత వచ్చాడు, బ్యాటు పట్టుకోవటమేనా గుర్తుందా అని అడుగుతా అధ్యక్ష. ఫస్ట్ క్వశ్చన్ మంచి సాలిడ్ గేసారే. సంవత్సరం తర్వాత వచ్చాడు, ఇంకేం ఆడతాడు, ఆట మర్చిపోయింటాడు అనుకుంటే ఒక్కొక్కడికి పగిలిపోయేలా కొడతాడు. బహువా సూపర్ సార్, భలే చెప్పారు బోయపాటి రేంజ్ లో. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ఓన్లీ బౌలింగ్ ఇన్ ఎస్ఆర్హెచ్, నో బ్యాటింగ్, బట్ కేకేఆర్ ఇస్ ఆల్ ఈజ్ వెల్. అమ్మ తెలుగమ్మా సార్, దిస్ ఈజ్ లోకల్ ఛానల్ సార్, ప్లీజ్ స్పీక్ ఓన్లీ తెలుగు. క్రికెట్ అంటే బౌలింగ్ ఒకటే కాదండి, బ్యాటింగ్ కూడా అని వారికి చెప్పండి. ఒక వార్నర్, ఒక విలియమ్సన్, ఒక మనీష్ పాండే, ఒక విజయ్ శంకర్, ఒక షకీబ్ అల్ హాసన్, వీళ్ళందరినీ దాటిన తర్వాత బాహుబలమ్మ యూసుఫ్ పఠాన్ ఉన్నాడు. నిలబడ్డా బంతికి మీ బాల్ పగిలిపోతాయి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. గుడ్డు లేదు లడ్డు లేదు, నువ్వు ఆగవమ్మా. మనీష్ పాండే కూడా బ్యాటింగ్ ఆడతాడంట. గాయపడిన సింహం ముందర నక్క కూడా తోకాడించవచ్చు. ఒక్కసారి ఫామ్ లేకొచ్చిందా, తోకకున్న ఇక్కలు కూడా మిగిలవు. మా వాడు రావాలి, మీ అందరినీ ఉత్తికారేస్తాడు. యాంకర్జీ కుచ్ బోలా? నైతో ఓకే. మీ టీంలో సింహాలు ఉంటాయి, మా టీంలో చిరుత పులిలు ఉన్నాయి. గిల్, నితీష్ రాణా, ప్రసిద్ధి కృష్ణ, రిక్కు సింగ్. సరైనోడు కృష్ణుని గురించి తెలుసుగా. డోంట్ లైక్ సో మెనీ షాట్స్, ఓన్లీ వన్. సి అండి, హూ ఇస్ టాకింగ్? బౌలింగ్ ఏంటి గురించి నువ్వు చెప్పేది? నరేన్ గురించి తెలుసుగా, తిప్పుతాడు. అన్న తోపు, దమ్ముంటే ఆపు. చెప్పుకోవడానికి ఆయన తప్ప ఇంకెవరు ఉన్నారా మీకు? ఇది మీ క్రికెట్ నాలెడ్జ్. రాకీ ఫర్గ్యూసన్, హ్యారీ గ్యానీ, అసలు మా కుల్దీప్ యాదవ్ని ఎట్లా మర్చిపోయారయ్యా? అమ్ముల్ బేబీ ఫేస్లు వేసుకొని ఎట్లా ఆడతారో ఏమో. నువ్వు అడుగుతున్నావు కదా, చెప్తున్నా విను. రషీద్ ఖాన్ 20 ఏళ్ళ కుర్రాడు, లాస్ట్ ఐపీఎల్లో ఉచ్చపోయిచ్చాడు. షకీబ్ అల్ హాసన్ బంతి పెట్టుకుంటే బ్యాట్స్మెన్కి దరువు, బ్యాట్ పెట్టుకుంటే బంతికి దరువు. సిద్ధార్థ్ కౌల్, విజయ్ శంకర్, భువి చూసావు కదా, మొన్న మ్యాచ్లో చూపించింది ట్రైలర్ మాత్రమే. రేపటి నుంచి ఫుల్ సినిమా చూపిస్తాడు. ఒక్కోడి కూష్మాండ పగిలిపోతుంది. మా రికార్డుల గురించి తెలియక మాట్లాడుతున్నారు. మీ కోల్కతాలో, మీ ఎడెన్ గార్డెన్స్లో మీ అన్బ్రేకబుల్ రికార్డ్ని బ్రేక్ చేసిన రికార్డ్ అండి మాది. ఇప్పుడే నవ్వుకోండి, తర్వాత నవ్వలేరు. నాకెందుకో కేకేఆర్ టీమే విన్ అవుతుంది అనిపిస్తోందండి. సూపర్ అమ్మా, సూపర్, నువ్వు సూపర్ అంతే. పాప నీకు అనిపించేది ఇమాజినేషన్, రేపు గ్రౌండ్లో మీ వాళ్ళ మీద మేము గెలిచేది సెన్సేషన్. మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉన్నట్టుందే. నేను 4 క్వశ్చన్లు అడుగుతా, మీరు టక్క అని ఆన్సర్ చెప్పండి. ఓకే. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఎవరు? డేవిడ్ వార్నర్. మ్యాచ్ ఎక్కడ? హైదరాబాద్. ఫేవరింగ్ ఎవరికి? హైదరాబాద్. గెలిచేది ఎవరు? హైదరాబాద్. ఇంకేముంది, ప్యాకప్. డిసెంబర్ అంటే క్రిస్మస్, జనవరి అంటే సంక్రాంతి, ఫిబ్రవరి అంటే వాలంటైన్స్ డే, మరి మార్చిలో ఏముంది అనుకునేలోపు వచ్చేసింది మన ఐపీఎల్. పిల్లల నుండి పెద్దల వరకు సెలబ్రేట్ చేసుకునే ఒకే ఒక్క ఫెస్టివల్ మన ఐపీఎల్ ఫెస్టివల్. రిఫ్రెష్మెంట్ కి రిఫ్రెష్మెంట్, ఎంజాయ్మెంట్ కి ఎంజాయ్మెంట్ ఇచ్చే ఒకే ఒక్క సీజన్ మన ఐపీఎల్ సీజన్. ఈ ఐపీఎల్ సీజన్ లో కొంచెం క్రేజీగా మన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మీకోసం మీ ముందుకు వచ్చేస్తుంది ఒక సరికొత్త ప్రోగ్రామ్ తో మా యోయో టీవీ.